హస్తినాపుర రాజదర్బారు మహిమాన్వితంగా వెలిగిపోతోంది. మంత్రులు, పండితులు, వృద్ధులు అందరూ భీష్ముని మాట కోసం ఎదురుచూస్తున్నారు. భీష్ముడు నిలబడి జ్ఞానస్వరంతో ప్రకటిస్తాడు. అంధత్వం వలన ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పాలించలేడు. రాజ్య అభివృద్ధి కోసం ఈ రాజ్యాభిషేకం పాండుకు ఇవ్వబడుతుంది. భీష్ముని మాటలకు సభ నిశ్శబ్దం. మంత్రులు తలలు ఊపుతూ అంగీకరిస్తారు. దీపాల కాంతులు, మంత్రోచ్చారణలు, పుష్పవర్షం అంతా పండుగలా మారిపోతుంది. పాండు సింహాసనంపై కూర్చొని ధర్మస్వభావతో చిరునవ్వున్నాడు. అతని తలపై కిరీటం ధరింపబడగా ప్రజలు హర్షధ్వానాలతో నిండిపోతారు. దప్పులు మోగుతాయి, శంఖాలు ఊదబడతాయి. పాండు సోలంగా ప్రమాణం చేస్తాడు. నేను ధర్మంతో, న్యాయంతో ప్రజల కోసం పాలిస్తాను. పాండు రాజ్యమంతా సంచరిస్తూ, పేదలను ఆదరిస్తూ, వారి సమస్యలు వింటూ, సరిహద్దులను రక్షిస్తూ, యుద్ధాలను ఆపుతూ, అంధుడైన ధృతరాష్ట్రుడు తన పక్కనే నిలిచే గాంధారి ప్రేమతో జీవిస్తున్నారు. భర్త కష్టాన్ని అనుభవించేందుకు ఆమె కూడా కళ్లకు పట్టాలు కట్టుకుంది. ధృతరాష్ట్రుడు ఆత్మశ్రద్ధతో యోగం చేస్తాడు. ఋషుల ఉపదేశాలు వింటాడు. గాంధారి అతనికి ప్రేమతో దిశ చూపుతుంది. ఇద్దరూ కలిసి భక్తి, నియమశీలత, పెద్దల పట్ల గౌరవం ఇవి తమ జీవితం యొక్క మార్గంగా చేసుకుంటారు. ఒకరోజు పాండు ధృతరాష్ట్రుణ్ణి ప్రేమగా కలుస్తాడు. ఇద్దరూ పరస్పరం గౌరవంతో పలుకరిస్తారు. భీష్ముడు వారి ఇద్దరి తలలపై చెయ్యి వేసి ఆశీర్వదిస్తాడు. వారి మధ్య ధర్మం, ప్రేమ, కుటుంబ బంధం మాత్రం ఎల్లప్పుడూ అటూటుగా నిలిచింది.